హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి లూప్స్. ఈ లూప్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే నెస్టెడ్ కండిషన్స్. ఈ నెస్టెడ్ కండిషన్ అంటే ఏమనుకున్నాం అంటే ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ ఇచ్చినట్టయితే మనం దాన్ని నెస్టెడ్ కండిషన్ అని అయితే అంటాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకు కండిషన్ ఏ లోపల ఈ కండిషన్ బి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కండిషన్ బి వచ్చేసి మనకి నెస్టెడ్ కండిషన్ అయితే అవుతుంది అనమాట. దానికి అసోసియేట్ అయి ఉన్న బ్లాక్ని మనం నెస్టెడ్ కండిషన్ బ్లాక్ అని అయితే అంటాం అనమాట. ఇక్కడ మనకి బ్లాక్ 2 అనేది ఈ నెస్టెడ్ కండిషన్ బ్లాక్ అనమాట. దీని తర్వాత మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాం అంటే ఈ నెస్టెడ్ కండిషన్ అనేది ఇఫ్ బ్లాక్ లోపలనే కాకుండా మనం ఎల్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా దీని తర్వాత మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాం అంటే ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ ఎల్ఇఫ్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఈ ఎల్స్ అనేది కంపల్సరీ కాదనమాట, ఇది ఆప్షనల్. ఎల్స్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మనకి ఎలాంటి ఎర్రర్ అయితే రాదనమాట. అలాగే మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి లూప్స్. ఈ లూప్స్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే మనం ముందుగా లూప్స్, అందులో ఇంట్రడక్షన్, అలాగే వైల్ లూప్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. దాని యొక్క సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ తోడుగా దాన్ని అయితే అర్థం చేసుకుందాం. అలాగే మనం ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, అలాగే మనం ఆ క్వశ్చన్ చేస్తుంటే మనకి కామన్గా వచ్చే మిస్టేక్స్ ఏంది, అలాగే ఎర్రర్స్ ఏందో తెలుసుకుంటాం అనమాట. ఓకేనా. మనం ముందుగా మనకు తెలుసు కదా ముందుగానే మనకి పైథాన్ అనేది సీక్వెన్స్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకేనా. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం, ఒక కండిషన్ మనం ఒక్కొక్క స్టెప్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నది తెచ్చుకున్నాం. అలాగే మనకి ప్రీవియస్గా ఇఫ్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని అయితే అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒక మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, అంటే రిపీట్ కావాలన్నమాట. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఈ లూప్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. రిపీటెడ్గా ఒక కండిషనల్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కావాలంటే మనకి ఈ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి ప్రైమరీగా లూప్స్ వచ్చేసి పైథాన్లో 2 అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఒకటి ఫర్ లూప్, అలాగే వైల్ లూప్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే మనం పైథాన్లో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఒక బ్లాక్ అనేది మనం రిపీటెడ్గా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీటి కోసం మనం 2 లూప్స్ అయితే ఉంటాయి, ఒకటి వైల్ లూప్, ఇంకోటి ఫర్ లూప్ అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే వైల్ లూప్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఓకేనా. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి ముందుగా ఒక వైల్ అనే ఒకటైతే కీవర్డ్ అయితే ఇవ్వాలి, దాని తర్వాత కండిషన్, అలాగే కాలన్, దీని తర్వాత మనం ఒక కండిషనల్ బ్లాక్ అయితే ఇవ్వాలన్నమాట. మనకు తెలిసింది ఒక కండిషనల్ బ్లాక్ ముందు మనకి బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఈ బ్లాక్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ ట్రూ అయిన ఉన్నంత వరకు మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఈ బ్లూ ఫ్లో నుంచి బయటకు వచ్చి దాని కింద ఉన్న కోడ్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ని అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. దీని గురించి మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఒక క్వశ్చన్ తీసుకొని మనం డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ చూసినట్టయితే లెట్స్ రైట్ ఏ కోడ్ టు ప్రింట్ ద నెక్స్ట్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆఫ్ ద గివెన్ ఇంటీజర్ ఇన్పుట్. ఓకేనా. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక ఇంటీజర్ ఇన్పుట్ అయితే ఇస్తారనమాట. దాని తర్వాత ఆ ఇంటీజర్కి నెక్స్ట్ వచ్చే కాన్సిక్యూటివ్ 3 నెంబర్స్ అయితే ప్రింట్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ మీకు ఇన్పుట్ అనేది 1 ఉందనుకోండి, దానికి నెక్స్ట్ వచ్చే 3 నెంబర్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. 1 తర్వాత ఏమేమి నెంబర్స్ వస్తాయి, 2, 3, 4 అనమాట. అలాగే ఇన్పుట్ అనేది ఒక 10 ఇచ్చారనుకోండి, 10 తర్వాత ఏమేమి నెంబర్స్ వస్తాయి, 11, 12, 13. ఈ విధంగా వచ్చే విధంగా మనం ఒక కోడ్ అయితే రాతాం అనమాట. మనం ముందుగా మనకి యాజ్ పర్ నాలెడ్జ్, మనకి ఇప్పటివరకు ఉన్న నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనం ఒకసారి మనం విఎస్ కోడ్లో అయితే చేద్దాం. ఇప్పుడు మనకి ఇది మన ప్రీవియస్ కోడ్ అనమాట. ఇప్పుడు మనం ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఇలా మన విఎస్ కోడ్లో ఇక్కడ మనం లూప్స్ కదా, లూప్స్ డాట్ పివై అని అయితే ఎక్స్టెన్షన్ అయితే ఇద్దాం. నేను ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి ముందుగా ఒక ఇంటీజర్ అనేది ఇన్పుట్ కింద రావాలి. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఎందుకంటే నేను ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. మనకి ఇచ్చే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేను ముందుగా టైప్ కన్వర్షన్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా మనం నెక్స్ట్ వచ్చే నెంబర్ని ప్రింట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. సో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 చేసి నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ప్రింట్ ఆఫ్ ఏ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏలో 1 ఉందనుకోండి, మనం ఏ ప్లస్ 1 చేసినప్పుడు ఏలో మనకి ట్రూ ఉంటుంది, ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి మనం దీన్ని అయితే ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి 2 అనేది ముందుగా ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ అనేది 1 అయితే ఇస్తున్నాను. దీని తర్వాత మనకి అవుట్పుట్ ఏం రావాలి, 2 అని అయితే రావాలన్నమాట.
ఇప్పుడు మనకి 2 అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి? కాన్సిక్యూటివ్ 3 కావాలి కదా. సో మనకి 3 అయితే ఇద్దాం. A ఈజ్ ఈక్వల్ టు A+1. అలాగే ప్రింట్ ఆఫ్ A. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి ఏలో ఎంత ఉంటుంది? ఏలో మనకి ప్రీవియస్గా 2 ఉంది కదా. మళ్ళీ 2+1 చేసినప్పుడు 3 అండి. అంటే ఏలో మనకి ఇప్పుడు 3 ఉంటుంది. ప్రింట్ ఆఫ్ A చేసినప్పుడు మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ నేను ఒకసారి రన్ చేసినట్టయితే మనకి 1 అనేది మనం ఇచ్చే ఇన్పుట్, అలాగే దానికి తర్వాత వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చేసి 2, 3 అయితే రావాలన్నమాట. ఓకేనా? మనం 1 అనేది ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇస్తున్నాం. దీని తర్వాత 2, 3 అనేది మన కాన్సిక్యూటివ్ నెంబర్స్. కానీ యాక్చువల్గా మనకు 3 కావాలి కాబట్టి మనం దీన్ని ఇంకోసారి అయితే ఇద్దాం. మనకి A ఈజ్ ఈక్వల్ టు A+1 అలాగే ప్రింట్ ఏ అనేది ఇద్దాం. ఇప్పుడు మనకి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ అనేది ఇన్పుట్ కింద అయితే తీసుకున్నాను. 1 అనేది ఇన్పుట్ కింద అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం చూసినట్టయితే 2, 3, 4 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక ఇన్పుట్ 10 అయితే ఇచ్చి చూద్దాం. 10 తర్వాత 11, 12, 13 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను 10 అనేది ఇన్పుట్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి 11, 12, 13 అనేది ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం? మనం కోడ్ని అయితే రిపీట్ చేస్తున్నాం అనమాట. మనం రాసిన కోడ్ని మళ్ళీ రాస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే A ఈజ్ ఈక్వల్ టు A+1 ప్రింట్ A, మళ్ళీ A ఈజ్ ఈక్వల్ టు A+1 ప్రింట్ A, మళ్ళీ A ఈజ్ ఈక్వల్ టు A+1 ప్రింట్ A. ఈ విధంగా కాకుండా మనం లూప్స్ యూజ్ చేసుకొని, ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం ఒక్కొక్కసారి కండిషన్ రాసి మనం దాన్ని అయితే రిపీట్ చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఆ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం రాసిన కోడ్ ఏంది? ఇక్కడ మనకి ఈ కోడ్ అయితే రాసాం అనమాట. మనకి కరెక్ట్గానే అవుట్పుట్ వస్తుంది. కానీ ఈ విధంగా రాయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకటే బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీట్గా అయితే రాస్తున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే A ఈజ్ ఈక్వల్ టు A+1 అనేది అలాగే ప్రింట్ A అనేది మనం రిపీటెడ్గా మళ్ళీ అయితే రాస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వైల్ లూప్లో అయితే పెడతాం. ఇప్పుడు మనకి రిపీట్ అయ్యే కోడ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం వైల్ లూప్లో అయితే పెట్టాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం వైల్ లూప్లో అయితే పెట్టడం జరిగింది. A ఈజ్ ఈక్వల్ టు A+1 ప్రింట్ A, ఇదే కదా మనకి రిపీట్ అయ్యే కోడ్. సో మనకి ఇప్పుడు వైల్ లూప్లో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది కౌంట్ చేయాలన్నమాట. ఓకేనా? మనకు తెలియదు కదా, మనకు 3 టైమ్స్ అయితే రన్ కావాలి. సో మనకి దానికి కౌంట్ చేద్దాం. ఈ ఎన్నిసార్లు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఈ వైల్ లూప్లో పెట్టినప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కౌంట్ చేయాలి. సో దానికోసం ఈ కౌంటర్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం అనమాట. ఓకేనా? దీన్ని అయితే గుర్తుంచుకోండి. దీన్ని మనం ఇనిషియలైజేషన్ అయితే అనడం జరుగుతుంది. దీని తర్వాత మనం కౌంట్ చేయాలి కదా. ఎప్పుడైతే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మనం ఈ కౌంటర్ని అయితే ఇంక్రీజ్ చేయాలన్నమాట, అంటే అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనకి చూసినట్టయితే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మనం ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మనం కౌంట్ చేయాలి కదా, ఎన్నిసార్లు మనకు 3 టైమ్సే కావాలి కదా. సో మనం దీన్ని అయితే కౌంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ కండిషన్ దగ్గరికి అయితే వద్దాం. ఓకేనా? మనం కౌంట్ చేసుకుంటున్నాం, మంచిగా ఉంది. కానీ ఎప్పుడు స్టాప్ కావాలో మనం ఒక కండిషన్ అయితే చేయాలన్నమాట. దాన్ని మనం టర్మినేషన్ కండిషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కండిషన్ రాద్దాం. ఇదే మనం టర్మినేషన్ కండిషన్ అయితే అంటాం అనమాట. ఇప్పుడు మనకి టర్మినేషన్ కండిషన్ అనేది ఎలా రాస్తాం అంటే మనకి కండిషన్ అనేది ఎప్పుడు ఆగాలి? మనకి ఎప్పుడైతే కౌంటర్ అనేది 0 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి. అంటే కౌంటర్ <3 అంటే మనకి 3 కంటే తక్కువ. ఓకేనా? కౌంటర్ అనేది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి కదా. మనకి 0 ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ కావాలి, 1 ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ కావాలి, కౌంటర్ అనేది 2 ఉన్నప్పుడు అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ కావాలి. మనకి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే 2 వరకు వస్తామో అప్పుడు మనకి 3 టైమ్స్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే కౌంటర్ అనేది 3 అవుతుందో అప్పుడు మనం టర్మినేట్ కావాలన్నమాట. ఆ కండిషన్లోకి వెళ్ళి మనం బయటకు అయితే రావాలి, ఆ లూప్లోకి వెళ్ళి. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం 3 అయితే యూజ్ చేస్తున్నాం. ఒకటి ఇనిషియలైజేషన్, ఒకటి టర్మినేషన్ కండిషన్, ఇంకోటి అప్డేషన్. ఈ 3 అయితే మనం ప్రతి వైల్ లూప్లో అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక కామన్గా యూజ్ చేసే ప్యాటర్న్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కౌంట్ చేస్తున్నాం అనమాట. ఈ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో కౌంట్ చేసి ఎప్పుడైతే ఆ లూప్ అనేది ఈ 3 టైమ్స్ అవుతుందో అప్పుడు మనం ఆ లూప్లో నుంచి అయితే బయటకు వస్తున్నాం అనమాట. ఓకేనా? దీన్ని ఇక్కడ మనం ఇది ఒక ప్యాటర్న్ అనమాట, కామన్గా యూజ్ చేసే ప్యాటర్న్. మనం మల్టిపుల్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి, కానీ ఇది కామన్గా యూజ్ చేసే ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ ఏంటంటే ముందుగా మనం ఒక ఇనిషియలైజేషన్ అయితే ఇస్తాము, దీని తర్వాత ఒక టర్మినేషన్ కండిషన్ అయితే ఇద్దాము, దాని తర్వాత ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలో ఆ లూప్లో అయితే ఇస్తాం అనమాట. దాని తర్వాత ఈ ఇనిషియలైజేషన్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పుడైతే ఏ కోడ్ రాసామో దాన్ని స్టెప్ బై స్టెప్ దానిది అర్థం చేసుకుందాం. ఒక్కొక్క స్టెప్లో ఏం జరుగుతుందో మనం స్టెప్ బై స్టెప్ అనేది అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చినప్పుడు మనకి ఏలో ఒక ఇంటిజర్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. మనం ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది 5 ఇచ్చాను అనుకోండి, మనకి ఇది ఇంటిజర్లో కన్వర్ట్ అయ్యి ఇందులో ఏలో అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ బాక్స్లో ఏలో అయితే స్టోర్ అయింది. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మనకి కౌంటర్ అని ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని అందులో మనం 0ని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, 0 అయితే స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఒక కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి కౌంటర్, ఇప్పుడు మన కౌంటర్లో ఎంత ఉంది, 0 లెస్ దెన్ 3, కరెక్టే కదా, 0 అనేది 3 కంటే తక్కువ ఉంది. సో మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్లో ఆ కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు మళ్ళీ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషనల్ బ్లాక్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కండిషనల్ బ్లాక్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 చేసినప్పుడు మనకి ఏలో మనకి 6 అనేది స్టోర్ అవుతుంది అనమాట. మనకి ప్రీవియస్గా ఎంత ఉంది, 5 కదా, 5 + 1 6 అనేది స్టోర్ అయింది ఏలో. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ప్రింట్ ఏ. మనం ప్రింట్ ఏ అని చేసినప్పుడు మనకి అవుట్పుట్లో ఆ 6 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. మన కౌంటర్లో 0 ఉంది కాబట్టి 0 + 1 చేసినప్పుడు మనకి 1 అని అయితే అప్డేట్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఒకసారి అనేది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎప్పుడైతే కౌంటర్ 1 అయింది కాబట్టి ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ కండిషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం కండిషన్ కౌంటర్లో ఎంత ఉంది, మనం ఇప్పుడు కౌంటర్లో 1 ఉంది. ఇప్పుడు మనకి 1 లెస్ దెన్ 3, ఇది కూడా కండిషన్ ట్రూయే కదా, 1 అనేది 3 కంటే తక్కువనే. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. సో మళ్ళీ ఈ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు A+1. ఓకేనా, ఏలో మనకి ప్రీవియస్గా ఎంత ఉంది, 6 ఉంది. 6 + 1 అంటే మనకి ఇక్కడ 7 అయింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. అవుట్పుట్లో మనకి అవుట్పుట్లో 7 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మనం కౌంట్ చేయాలి కదా, ఇప్పుడు మనకి రెండోసారి అయింది కదా, సో మనం కౌంట్ చేసాం అనమాట. కౌంటర్ +1 చేసినప్పుడు మనకి ఈ బ్లాక్ అనేది 2 సార్లు అయితే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మన కండిషన్లో ఏముంది, 2 ఉంది. ఈ కౌంటర్లో ఎంత ఉంది, 2 ఉంది. సో 2 లెస్ దెన్ 3, ఇది కూడా కరెక్టే కదా. సో మనకి కండిషన్ అనేది ట్రూ. సో మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు A+1. ఏలో మనకి ప్రీవియస్గా ఎంత ఉంది, 7 కదా, 7 + 1 అంటే 8. ఇప్పుడు ఏలో 8 అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం 8ని అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేద్దాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఇప్పుడు మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది 3 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆ కండిషన్ అనేది ఫాల్స్ కావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏముంది, ఇప్పుడు మనకి కౌంటర్లో 3 ఉంది. 3 లెస్ దెన్ 3 కాదు కదా, సో మనకి అది అనేది ఫాల్స్ అయింది. ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్లోకి వెళ్తుందా అంటే వెళ్ళదు అనమాట. సో మనకి ఈ లూప్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఈ ప్రింట్లో ఏముంది, ఎండ్ అని ఉంది కాబట్టి ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి మీకు అర్థమైంది కదా స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో. ఈ విధంగా మన కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఒకసారి మనం దీన్ని VS కోడ్లో అయితే చేద్దాం. ఇప్పుడు మనం దీని అయితే VS కోడ్లో అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఈ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఒకసారి నేనైతే టెర్మినల్ అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇంటిజర్ ఇన్పుట్ని అయితే తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మనం వైల్ లూప్ని అయితే రాద్దాం. వైల్ కండిషన్, ఓకేనా, ఇక్కడ కండిషన్ ఉండాలి కదా, కండిషన్. ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి రిపీట్ అయ్యే బ్లాక్ ఏందో రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు A+1. దీని తర్వాత మనం దాన్ని ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఆఫ్ ఏనైతే ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు తెలుసుకోవాలన్నమాట. సో మనం దానికి ఒక ఇనిషియలైజేషన్ అయితే ఇద్దాం. సో దానికోసం ఒక కౌంటర్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా నేను 0 తోటి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆ కౌంటర్ అనేది ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు అది అప్డేట్ కావాలి కదా, సో మనం ఇక్కడైతే అప్డేట్ చేద్దాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఓకేనా, ఎప్పుడైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో మనం కౌంటర్ వాల్యూని అయితే ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట, అంటే ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఎండ్, నేను డబుల్ కోట్స్లో అయితే ఇవ్వాలన్నమాట, ఎండ్ అని అయితే ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం కండిషన్ ఏమి ఇవ్వాలి, మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో దానికంటే ఆ నెంబర్కి రీచ్ అయినప్పుడు మనకి కండిషన్ అనేది ఫాల్స్ కావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి నెంబర్ ఏముంది, మనకి 3 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలనుకున్నాం కదా, మనకి కండిషన్ వచ్చేసి కౌంటర్ లెస్ దెన్ మనకి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎగ్జిక్యూట్ కావాలన్నారు కాబట్టి మనం ఇక్కడ 3 అనేది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ నేను 3 అనేది ఎందుకు ఇస్తున్నాను అంటే 3 కంటే తక్కువ
ఉన్నంత వరకు మనకి ట్రూ కావాలని ఎందుకు ఇస్తున్నాం అంటే ఇక్కడ మనం జీరో కాన్సెప్ట్ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి జీరో అనేది కౌంట్ అవుతుంది అనమాట. జీరో ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 ఉన్నప్పుడు ఒకసారి, 2 ఉన్నప్పుడు ఒకసారి, ఈ 3 టైమ్స్ అయితే అవుతుంది అనమాట. ఎప్పుడైతే 3 అవుతుందో కౌంటర్ అనేది అప్పుడు మనకి ఫాల్స్ అవుతుంది అనమాట కండిషన్ అనేది. ఇప్పుడు మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ రాంగ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఇక్కడ నేను 1 అనేది ఇన్పుట్ కింద అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమైనా రావాలి, 2, 3, 4 అనేది రావాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఎండ్ అనేది కూడా రావాలి. ఓకేనా, చూసారు కదా 2, 3, 4 అలాగే ఎండ్ అని కూడా వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకొక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను 10 అనేది ఇస్తాను. ఇక్కడ నేను 10, దీని తర్వాత 11, 12, 13 అలాగే దాని తర్వాత ఆ లూప్ అయిన తర్వాత మనకి ఎండ్ అని కూడా అవుట్పుట్ కింద అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా మీకు ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట వైల్ లూప్ అనేది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన 3 థింగ్స్. ఒకటి ఇనిషియలైజేషన్, ఇంకోటి టర్మినేషన్ కండిషన్, ఇంకోటి అప్డేషన్. ఈ 3 అనేది కరెక్ట్గా ఇచ్చినాడైతే మన కండిషన్ అనేది అంటే వైల్ లూప్ అనేది కరెక్ట్గా అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంది, ఈ వైల్ లూప్ చేసేటప్పుడు రాసేటప్పుడు మనకి కామన్గా చేసే మిస్టేక్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ కౌంటర్ అనేది ఇనిషియలైజేషన్ అనేది మర్చిపోవచ్చు అనమాట కోడ్ రాసేటప్పుడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుందో కనుక్కుందాం అనమాట. A ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ని అయితే తీసుకున్నాం. దీని తర్వాత వైల్ కౌంటర్ లెస్ దెన్ 3 అని అయితే చెక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కౌంటర్ అనేది ప్రీవియస్గా డిఫైన్ చేసామా, డిఫైన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ నేమ్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఈ కౌంటర్ అనేది నాట్ డిఫైన్డ్ అని ఒక నేమ్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి మన VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఒకసారి ఈ కౌంటర్ ఇనిషియలైజేషన్ని తీసేస్తున్నాను. తీసేసినాడైతే మనకి ఇక్కడ నేమ్ ఎర్రర్ అయితే రావాలన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసినాడైతే మనకి ఇక్కడ నేమ్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ముందుగా ఒక ఇన్పుట్ని అయితే ఇవ్వాలి. అప్పటి వరకు ఫస్ట్ స్టెప్లో ఏం ఎర్రర్ అయితే రాదన్నమాట. మనకి సెకండ్ స్టెప్లో అయితే ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఈ వైల్ దగ్గర కండిషన్ దగ్గర ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేసినాడైతే చూసారు కదా, ఇక్కడ మనకి నేమ్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. కౌంటర్ ఈస్ నాట్ డిఫైన్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరైతే మిస్టేక్ చేయొద్దు అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇంకొక కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ కండిషన్ అనేది ఈ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి కండిషన్ చెక్ చేశారనుకోండి. కండిషన్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ లెస్ దెన్ 3 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ వైల్ లూప్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా, అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఒకసారి మనం దీన్ని కూడా ఒక స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఇప్పుడు మనకి A ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఆఫ్ ఇన్పుట్ అంటే ఒక ఇన్పుట్ని అయితే తీసుకున్నాం. ఓకే, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంటర్లో 0 ఉంది. అలాగే కండిషన్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ లెస్ దెన్ 3. ఓకే, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ. సో 0 అనేది 3 కంటే తక్కువనే కాబట్టి ఇప్పుడు మనకి కండిషన్ లోపల ట్రూ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ట్రూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి వైల్ కండిషన్, ఈ కండిషన్ అనేది ట్రూ కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు A+1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మనకి నెక్స్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత అప్డేట్ చేస్తున్నాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఇప్పుడు మనకి కౌంటర్లో 1 అవుతుంది. కానీ ఈ కండిషన్లో ఏముంటుంది, ఈ కండిషన్లో ట్రూవే ఉంటుంది అనమాట. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేయదు, డైరెక్ట్గా అందులో ట్రూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడు కండిషనల్ బ్లాక్లో ట్రూవే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇన్ఫినిట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది అనమాట ఈ లూప్ అనేది. ఓన్లీ కౌంటర్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ కండిషన్ బ్లాక్ అనేది ఈ కండిషన్ అనేది వేరియబుల్ అనేది చేంజ్ అవ్వట్లేదు అనమాట. ఇందులో ఆల్ టైమ్స్ ట్రూవే ఉంటుంది కాబట్టి ఇక ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అంటే ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకసారి మనం దీన్ని కూడా చేసి చూద్దాం. మన VS కోడ్లో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కండిషన్ అనేది ఒక కండిషన్ వేరియబుల్లో ఇద్దాం. ఇప్పుడు మనం దీని కండిషన్ అనేది ఇద్దాం. కండిషన్, ఇప్పుడు నేను ఒక కండిషన్ని ఒక వేరియబుల్ లోపలికి ఇవ్వడం జరిగింది. నేను కండిషన్ ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే కోడ్ అనేది మనకి ఇన్ఫినిట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనైతే రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను, 1 అని అయితే ఇస్తున్నాను. రన్ చేసినట్టయితే చూసారు కదా, ఇప్పుడు మనకి పోతూనే ఉందన్నమాట. మనకి నెంబర్స్ అనేది ప్లస్ అవుతూ ఇన్ఫినిట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం దీన్ని స్టాప్ చేసేంత వరకు మనకి ఇదైతే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ లూప్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది. ఈ విధంగా మీరైతే ఈ కండిషన్ అనేది మీరు సపరేట్ అయితే ఇవ్వద్దన్నమాట. దీని తర్వాత మనం ఇంకొక కామన్గా మిస్టేక్ చేసేది ఏంటంటే ఇక్కడ మీరు ఈ కౌంటర్ అనేది మీరు ఎక్కువ నెంబర్ ఇవ్వచ్చు అనమాట.
ఇక్కడ మీకు ఏమి ఇచ్చాం, ఈ కౌంటర్ అనేది కూడా తక్కువ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి ఇక్కడ అవుట్పుట్లో ఒక నెంబర్ అయితే తగ్గుతుంది అనమాట. అంటే మనకి ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది ఈ కండిషన్ అనేది. ఒకసారి దీన్ని కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ని అయితే తీసుకున్నాం. దాని తర్వాత కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. వైల్ లూప్లో 1 లెస్ దెన్ 3, అంటే ఇది ఒకసారి అయితే కౌంటర్లో 1 ఉంది కాబట్టి 1 అనేది 3 కన్నా తక్కువనే కాబట్టి మనకి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. అలాగే ఏని అయితే ప్రింట్ చేస్తున్నాం, అంటే 2 అనేది ప్రింట్ అవుతుంది. దీని తర్వాత కౌంటర్ అనేది 2 అవుతుంది. ఓకేనా, కౌంటర్ అనేది 2 అవుతుంది. 2 లెస్ దెన్ 3, ఈ కండిషన్గా ట్రూ కాబట్టి మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి 3 అనేది అవుట్పుట్ కింద అయితే ప్రింట్ అవుతుంది అన్నమాట. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. కౌంటర్లో ప్రీవియస్గా 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 1 అంటే 3. 3 లెస్ దెన్ 3, మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అన్నమాట. సో మనకి ఓన్లీ 2 మాత్రమే రావడం జరిగింది. మనకి కండిషనల్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎన్ని కావాలనుకున్నాం, 3 కావాలనుకున్నాం, కానీ ఇక్కడ మనకి 2 రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ మనకి 1 కాకుండా 0 అని ఇవ్వాలి, లేదంటే ఇక్కడ 3 ప్లేస్లో 4 అన్న పెట్టాలి, లేదంటే ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు అని పెట్టాలన్నమాట. ఈ మూడిట్లో ఏది చేసినా కానీ ఈ కోడ్ అనేది కట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ లూప్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకొక మిస్టేక్ చేసినట్టయితే, ఇక్కడ మీరు కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0 అని ఇచ్చారు అనుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తలేం, ఈ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇంక్రీజ్ చేస్తాం, అసలు ఇక్కడ అప్డేట్ చేస్తాం అనమాట. సో మనకి ఎప్పుడు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. కౌంటర్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఈ కౌంటర్ అనేది 0 లెస్ దెన్ 3 కాబట్టి ఈ మల్టిపుల్ టైమ్ ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా మీరు అనేది దీని అయితే ఒకసారి అయితే మీరైతే మీ VS కోడ్లో అయితే ట్రై చేసి చూడండి అనమాట. దీని తర్వాత మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్స్ని బట్టి ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ స్టార్స్ ఇన్ n rows and n columns వేర్ ఇంటీజర్ n is given as a input. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఒక ఇంటీజర్ అనేది ఒక నెంబర్ అయితే ఇస్తాము, అందులో మనకి ఎంత అయితే నెంబర్ ఉంటుందో అన్ని రోస్ అయితే ప్రింట్ కావాలి. మనకి ఎంత అయితే నెంబర్ ఉంటుందో ఆ రోలో అన్ని స్టార్స్ అయితే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కూడా 4 ఉందనుకోండి, ఇక్కడ మనకి 4 రోస్ అయితే ఉండాలి, ప్రతి రోలో 4 స్టార్స్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా, ఇన్పుట్ అనేది ఒక ఇంటీజర్ నెంబర్ అయితే పాజిటివ్ ఇంటీజర్ అయితే ఇస్తారు అనేది మెన్షన్ చేశారనమాట. దీని తర్వాత మనకి ప్రతి స్టార్కి మధ్యలో స్పేసింగ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి స్క్వేర్ ఫార్మాట్లో అయితే కనిపిస్తుంది అవుట్పుట్ అనేది. సరే మనం దీన్ని మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇక్కడ A is equal to int of input. ఒక ఇన్పుట్ని అయితే తీసుకున్నాం, ఒక ఇంటీజర్ నెంబర్ని అయితే తీసుకున్నాం అనమాట. దీని తర్వాత మనకి ఎన్ని స్టార్స్ కావాలి, మనకి ఇంటీజర్ ఎంత ఉంటుందో అన్ని స్టార్స్ అయితే కావాలి, అన్ని రోస్ అయితే ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఏ స్టార్స్ కదా, డబుల్ కోట్స్ మధ్యలో మనం స్ట్రింగ్ రిప్లేసర్ అనే ఒక ఆపరేటర్ అయితే యూజ్ చేద్దాం. ఓకేనా, రిపిటేషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేద్దాం. మనకి ఎన్నిసార్లు రిపీట్ కావాలి, మనకి ఇక్కడ ఏ కాకుండా ఎన్ అనేది పెడదాం. ఇక్కడ n టైమ్స్ అయితే రిపీట్ కావాలన్నమాట ఆ స్టార్స్ అనేవి. ఇక్కడ మనం n అనేది ఇద్దాం స్పేస్. ఓకేనా, ఇక్కడ మనకి ఒకసారి రన్ చేసినట్టయితే మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అన్నమాట. ఇప్పుడు మనం 4 అని అయితే ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇప్పుడు 4 అని ఇచ్చినప్పుడు మనకి 4 స్టార్స్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. దీన్ని మనం 4 టైమ్స్ అయితే ప్రింట్ చేద్దాం అనమాట రిపీటెడ్గా. అన్ని మనం ఇంటీజర్ నెంబర్ ఎన్ని అయితే ఉంటుందో అన్ని రోస్ అయితే కావాలి, అలాగే ప్రతి రోలో అన్ని స్టార్స్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి 4 అని ఇచ్చాం కాబట్టి 4 అనేది ఇన్పుట్ కింద తీసుకున్నాం కాబట్టి 4 టైమ్స్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినాడైతే ఇప్పుడు నేను 4 అనేది ఇన్పుట్ కింద అయితే ఇద్దాం. చూసారు కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలో చూద్దాం అనమాట. ఇక్కడ మనం రిపీటెడ్గా యూజ్ చేసే బ్లాక్ ఏంది, ప్రింట్ ఈ స్టార్ ఇంటూ n అనేది ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ రిపిటేషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేసుకొని మనం ఆ స్టార్స్ని అయితే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం రిపీటెడ్గా యూజ్ చేసే బ్లాక్ వచ్చేసి ప్రింట్ అనమాట. కానీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం రిపీటెడ్ అయితే ప్రింట్ చేసుకుంటున్నాం. సరే మనం మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇంటీజర్ నెంబర్ని అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ముందుగా 3 థింగ్స్ అనేది మన వైల్ లూప్లో యూజ్ చేసుకోవాలనుకున్నాం కదా, ముందుగా ఇనిషియలైజేషన్ అయితే ఇవ్వాలన్నమాట. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇద్దాం. వైల్ కౌంటర్ లెస్ దెన్ n.
ఓకేనా. ఎందుకంటే తక్కువ ఉన్నంత వరకు మనకి ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. తక్కువ ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మనకి ఎందుకంటే తక్కువ ఉన్నంత వరకు అయితే రావాలన్నమాట. ఇక్కడ మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇందులో అయితే పెట్టాలి. రిపీట్ అయ్యే ఆ కండిషన్ అనేది ఇందులో అయితే పెట్టాలన్నమాట. ప్రింట్ స్టార్ ఇంటూ ఎన్. అలాగే ఇక్కడ కౌంటర్ అయితే ఇంక్రీజ్ చేయాలన్నమాట, అప్డేట్ చేయాలి. ఒకసారి మనం దీన్ని అయితే చూసి మన కోడ్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా అని చూద్దాం అనమాట. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు మనం కౌంటర్ అనే ఒక ఇనిషియలైజేషన్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత వైల్ కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటంటే కౌంటర్ లెస్ దెన్ ఎన్. ఓకేనా. లెస్ దెన్ ఎన్ ఎందుకు అంటున్నాం అంటే మనం 0 నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి n-1 వరకు అయితే చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. దీని తర్వాత ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్ ఇంటూ స్ట్రింగ్ రిపిటేషన్ అనేది ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ టైమ్స్ అనేది ఎన్ స్టార్స్ అనేది ప్రతి రోలో ఎన్ స్టార్స్ అని ఉండాలి కాబట్టి ఇంటూ ఎన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు నేను కౌంటర్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నాను, అంటే ఇంక్రీజ్ చేస్తున్నాను. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ +1 ఇప్పుడు మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 5 అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా మనకి 5 రోస్ అయితే రావడం జరిగింది. ప్రతి రోలో 5 స్టార్స్ అయితే ఉండడం జరిగింది. వాటి మధ్యలో మనకి స్పేసింగ్ కూడా రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసి ఒక 8 అనేది ఇన్పుట్ కింద అయితే ఇద్దాం. 8. ఇప్పుడు మనకి 8 రోస్ అయితే రావడం జరిగింది. అలాగే ప్రతి రోలో 8 స్టార్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఈ వైల్ లూప్ని యూజ్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం నచ్చినన్ని సార్లు రిపీట్ అయ్యేలాగా చేయొచ్చు అనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే ఈ లూప్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకున్నాం. ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోవడం జరిగింది. అందులో వైల్ లూప్ ఒక సింటాక్స్, అలాగే అందులో మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఒకటి ఇనిషియలైజేషన్, ఇంకొకటి టర్మినేషన్ కండిషన్, అలాగే అప్డేషన్. ఈ మూడింటి గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అలాగే మనం కొన్ని క్వశ్చన్ చేస్తూ అందులో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంది, అందులో వచ్చే ఎర్రర్స్ ఏందో కూడా తెలుసుకున్నాం అనమాట. అలాగే మనం ఇప్పుడు ఒక స్టార్ట్స్ అని ఒక క్వశ్చన్ కూడా తెలుసుకొని ఆ క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ కావాలి, అది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా చూడడం జరిగింది అనమాట. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్. మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నామో మీరు ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ సంబంధించి ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అవి ప్రాక్టీస్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ని మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా. మనం మీకు ఇప్పుడు ఒక అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ అనేది ఇచ్చి ఈ క్వశ్చన్లో ఏం మిస్టేక్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన ఆన్సర్ అనేది మీరు కామెంట్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చామనుకోండి. ఇక్కడ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంది, ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ పైథాన్ అనేది ఉండడం జరిగింది. అవుట్పుట్ వచ్చేసి ఈ పైథాన్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ప్రింట్ కావాలన్నమాట. ఒక్కొక్క లైన్లో అయితే ప్రింట్ కావాలి. ఇప్పుడు మనకి ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. ఇప్పుడు మనకి ఈ కోడ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి మీరు ఆ కరెక్ట్ కోడ్ ఏందో మీరైతే కామెంట్ అయితే చేయాలన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనకు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఈ ఫర్ లూప్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో అనేది నచ్చే ఉంటుంది. సో మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.